హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే గుత్తి వంకాయ. ఎందుకంటే ఈరోజు గుత్తి వంకాయ పొద్దున్నే వాళ్ళ డాడీ నిద్ర లేవక ముందుకే విని అడిగింది, నాకు గుత్తి వంకాయ కర్రీ కావాలి డాడీ అని. నిద్ర లేకోగానే ఎమ్మటే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి గుత్తి వంకాయ తీసుకొచ్చి వాటికి ప్రిపరేషన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మా ఆయన కూతురు అడగగానే ఏది కాదనలేక చేస్తుండో చూపిస్తా ఒకసారి. ఇదిగోండి, గుత్తి వంకాయ అయితే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టిండు. ఇప్పుడు నెక్స్ట్ అయితే టమాటా. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. ఈరోజు మా అమ్మాయి పొద్దున్నే, మరి దానికి రాత్రి కల్లో వచ్చిందో లేదా నైట్ ఎక్కడన్నా టీవీలో చూసిందో తెలియదు, కానీ పొద్దున్నే లెగవను కూడా లేవలేదు. లెగవక ముందే నా దగ్గరికి వచ్చి, డాడీ ఈరోజు నాకు గుత్తి వంకాయ కర్రీ చేస్తారా, మమ్మీని చేయమను అని చెప్పి అని అడిగింది. అక్కడ మాస్టర్కి గుత్తి వంకాయ కూర రాదు చేయటం, తప్పని పరిస్థితులు. ఏంది చూస్తున్నావు? వచ్చా చేశాను పోయినసారి. అది గుత్తి వంకాయ కూర, వంకాయ కూర, గుత్తి వంకాయ మసాలా గుత్తి వంకాయ చేశాను, కాకపోతే కొంచెం స్పైసీగా అయ్యింది. అయితే సరేనని చేద్దామని చెప్పేసి పొద్దున్నే లేచాను. అసలు నిద్ర లేవగానే ఫస్ట్ నేను చేసిన పని మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి వెళ్ళి పోయి గబగబా కూరగాయలు తీసుకున్నాను. అలాగే గుత్తి వంకాయ కావాలనే ఎతికి మరి గుత్తి వంకాయలు తీసుకొని వచ్చి చేస్తున్నాను. కూతురు అడిగింది కదా, తప్పదు, చేయాలి, అంతే మరి. అది పరిస్థితి. అయితే మనం అడిగితే ఏది చేయరు. కూతురు నిద్రలో పడుకొని ఉండగానే డాడీ నాకు గుత్తి వంకాయ కర్రీ కావాలి అని అడిగిందో లేదో ఎమ్మటే ఫ్రెష్ అయ్యి మార్కెట్కి వెళ్ళి గుత్తి వంకాయ తీసుకొని వచ్చి వాటి ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాడు. అట్లా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. కూతురు ఏది అడిగినా చేస్తావా బాబా, ఇంకంతేనా? అదే. బాయ్ దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మిమ్మల్ని అడిగేది అదొకటే, ఎప్పుడు అడిగేది అదే, సబ్స్క్రైబ్, లైక్. దయచేసి ఆ సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఉంటా. బాయ్ మరి.